హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనము ఆర్ఆర్బి ఎన్టీపీసీ ప్రాక్టీస్ సెట్ అయితే చూద్దాం. నెక్స్ట్ ఇది చూడండి, 7 people LMNO PQR are sitting in the straight line facing the north direction. ఇక్కడ చూడండి, ఇక్కడ నార్త్ డైరెక్షన్, బట్ నాట్ నెసరీ ఇన్ ది సేమ్ ఆర్డర్. ఈ 7 people అనేవాళ్ళు నార్త్ డైరెక్షన్ని ఫేస్ చేస్తున్నారు అంట. నార్త్ డైరెక్షన్ ఫేస్ చేస్తున్నారు. నార్త్ అంటే మనకి ఇదే కదా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, క్వశ్చన్ మనకు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి M ఈజ్ సిట్టింగ్ టు ది ఇమ్మీడియట్ లెఫ్ట్ ఆఫ్ P. ఇమ్మీడియట్ లెఫ్ట్ ఆఫ్ P అంటే అర్థం ఏంటి? M అనేవాడు పీకి లెఫ్ట్ అంటే పీకి లెఫ్ట్ ఎం అంట, అంటే ఇమ్మీడియట్ అంటే పక్కనే. నెక్స్ట్ ఓ ఈజ్ సిట్టింగ్ టు ది ఇమ్మీడియట్ లెఫ్ట్ ఆఫ్ క్యూ. ఓ అనేవాడు క్యూకి లెఫ్ట్ అంట, అది కూడా ఇమ్మీడియట్ లెఫ్ట్ అంట, అంటే క్యూకి ఇమ్మీడియట్ లెఫ్ట్ ఓ అంట. నెక్స్ట్ ఆర్ ఈజ్ సిట్టింగ్ టు ది ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ పి. ఆర్ అనేవాడు ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ పి, పికి ఇమ్మీడియట్ రైట్ అంట ఆర్. నెక్స్ట్ అదే ఆరు ఇక్కడ అందిచ్చారు కాబట్టి అంటే ఆర్కి రిలేటెడ్ అనమాట. ఆర్ ఈజ్ ది ఇమ్మీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఎల్. ఎల్కి ఇమ్మీడియట్ లెఫ్ట్ ఆర్ అంట. నెక్స్ట్ ఎన్ ఈజ్ సిట్టింగ్ టు ది ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ ఎల్. ఎన్ అనేవాడు ఎల్కి ఇమ్మీడియట్ రైట్ అంట, ఇమ్మీడియట్ రైట్. ఎల్కి ఇమ్మీడియట్ రైట్, ఇక్కడ ఎల్ ఉంది కదా, ఇమ్మీడియట్ రైట్ ఎన్ అంట. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ అందించారు ఇమ్మీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఓ, అంటే ఎన్ అనేవాడు ఇమ్మీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఓ. ఓకి ఇమ్మీడియట్ లెఫ్ట్ అనేవాడు ఎవరు? ఎన్ అంట, అంటే ఇక్కడ ఉంది కదా ఓ అనేది, అంటే ఎన్ఓక్యూ అనేది ఎక్కడ వస్తుంది? ఇక్కడ వస్తుంది. హూ ఈజ్ సిట్టింగ్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ ఎన్. ఎన్కి సెకండ్ లెఫ్ట్ ఎవరు? ఇది ఎన్ కదా, సెకండ్ లెఫ్ట్ అంటే 1 2 అంటే ఆర్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, 6 persons ACDGHJ ఆర్ గోయింగ్ ఫర్ షాపింగ్. 7 peoples, ఇక్కడ మనకు 6 peoples డిఫరెంట్ డేస్లో షాపింగ్ వెళ్ళారంట ఒకే వీక్. అది ఎక్కడి నుంచి? సండే టు ఫ్రైడే వరకు. ఇక్కడ మనం రాసుకున్నాం సండే, మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే. అది చెప్పింది ఎక్కడి వరకు? ఫ్రైడే వరకే కాబట్టి ఫ్రైడే వరకు రాసుకున్నాం సండే నుంచి. ఇక్కడ మనకు ఫస్ట్ హింట్ అనేది ఎక్కడి నుంచి ఉందని చూడాలి. ఇక చూడండి, సి గోస్ ఆన్ ఫ్రైడే, ఇది మనకు హింట్. అంటే సి వచ్చి ఫ్రైడే వెళ్ళారంట. నెక్స్ట్ ఇక చూడండి, డి గోస్. ఇప్పుడు సికి రిలేటెడ్ ఏమైనా ఉందా చూద్దాం. ఇక్కడ ఓన్లీ 1 person ఈజ్ గోయింగ్ బిట్వీన్ సి అండ్ ఏ. సికి ఏకి మధ్యన ఓన్లీ 1 person అంట. ఇక్కడ మనకు సి ఆల్రెడీ ఉంది కాబట్టి 1 person ఇక్కడ ఏ. నెక్స్ట్ సి రిలేటెడ్ ఇక్కడ చూడండి, ఓన్లీ 2 persons ఆర్ గోయింగ్ బిట్వీన్ జి అండ్ సి. 2 persons అంట, జీకి సికి. ఇక్కడ చూడండి 1 1 2, ఇక్కడ జి. ఇది ట్యూస్డే. ఇక్కడ చూడండి, ఇది వచ్చి హెచ్ డస్ నాట్ షాపింగ్ ఆన్ థర్స్డే వెన్స్డే. ఇక్కడ చూడండి, థర్స్డే ఎక్కడ ఉంది? ఇక్కడ వచ్చి హెచ్ లేదంట, అలానే వెన్స్డే ఇక్కడ కూడా కాదంట, హెచ్. ఓకేనా. నెక్స్ట్ ఏంది? ఇక్కడ చూడండి, డి గోస్ షాపింగ్ ఆన్ 2 days బిఫోర్ జీ. జీకి 2 days బిఫోర్ డి షాపింగ్ అయిందంట. ఇక్కడ 1 ఇక్కడ 2, అంటే డి అనేది సండే. ఇక్కడ మనకు హెచ్ అనేది ఇంకా ఎక్కడ వస్తుంది? మండే వస్తుంది. హెచ్ ఇక్కడ రాసుకుందాం. నెక్స్ట్ రిమైనింగ్ ఏముంది? జే. ఇక్కడ చూడండి, హూ గోస్ షాపింగ్ ఆన్ థర్స్డే. థర్స్డే ఎవరు షాపింగ్ చేశారు? ఇక్కడ చూడండి జే.
What should come in the place of the question mark in the given series? ఇక చూడండి 4కి 6కి డిఫరెన్స్ ఎంత 2 ప్లస్ 2, 6కి 10కి డిఫరెన్స్ ఎంత ప్లస్ 4, 10కి 18కి డిఫరెన్స్ ఎంత ప్లస్ 8, 18కి 34కి డిఫరెన్స్ ఎంత ప్లస్ 16. ఇక చూడండి 2కి ఇంటూ చేస్తే 4 వస్తుంది, 4కి ఇంటూ చేస్తే ఇంటూ 2 చేస్తే 8 వస్తుంది, 8కి ఇంటూ 2 చేస్తే 16 వస్తుంది. అంటే డబుల్ డబుల్ డబుల్. 16కి డబుల్ ఎంత 32, 32 ప్లస్ 34 ఎంత 66. నెక్స్ట్, a dice has its faces marked up by letters E, R, A, L, O and T. Two positions of the same dice are shown in the figures. చూడండి విచ్ ఫేస్ ఆపోజిట్ టు ఫేస్ ఈ అంట. మనకు అడిగింది ఈ ఆపోజిట్ ఏంటి అని. ఇక చూసారంటే 6 6 ఇక్కడ కామన్గా ఉంది కదా. డైస్ ఎలా రోల్ చేస్తాము, ఇలా కదా, ఇలా కదా. ఎల్ అనేది ఓ, టీ అనేది ఏ. నెక్స్ట్ ఆర్ ఏముంటుంది, ఆబ్వియస్లీ ఈ ఉంటుంది. ఇక్కడ మనకు ఆన్సర్ ఏంటి, ఆర్కి ఆపోజిట్ ఫేస్ ఈ కదా, ఈకి ఏంటి ఆర్. ఆన్సర్ వచ్చి ఆర్. నెక్స్ట్, ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ బిఎస్ఎన్జి ఈజ్ కోడెడ్ యాజ్ సమ్ నంబర్స్ ఇచ్చారు. యాక్చువల్లీ బి అంటే ఏంటి, ఆల్ఫాబెట్స్లో బి అనేది మనకు 2 కదా, ప్లస్ 3 చేస్తే మనకి ఇక్కడ 5 వస్తుంది. ఆ 5 ఇక్కడ ఉంది కదా. నెక్స్ట్, ఇక చూద్దాం ఎస్ అంటే ఎంత. మనకు మీకు హింట్లో చెప్పాను T20 అని గుర్తుపెట్టుకోండి అని. T20 అయినప్పుడు ST అంటే ఇది 19 కదా, 19కి ప్లస్ 3 చేస్తే మనకు ఎంత వస్తుంది 22. అండ్ అలానే ఎన్ వచ్చి మనకు 14 ప్లస్ 3 చేస్తే 17, ప్లస్ 3 కాదు, ఇక్కడ చూడండి 10 ఇచ్చారు అంటే 14కి అంటే -4 అనమాట. అప్పుడు ఏమొస్తుంది, ఇక్కడ 10 వస్తుంది. నెక్స్ట్ జి అంటే మనకేంది, మనకు GH, I అంటే 9 అని, ఇది ఆబ్వియస్లీ 7. ఇక్కడ మనకు 17 ఇచ్చారు అంటే అర్థం ఏంటి, ప్లస్ 10 అనమాట. ఇక చూడండి ఇక్కడ మనకు P అంటే ఏంటి, P యాక్చువల్గా ఏం ఫస్ట్ లెటర్ మనకు +3 అనమాట. P యాక్చువల్గా N అంటే 14, OP అంటే 15, 16 అంటే 16 వచ్చి P. దానికి +3 చేస్తే ఎంత వస్తుంది 19. మనకి ఇక్కడ ఆప్షన్లో ఏముంది 4th వన్. మీరు అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. జేకి ప్లస్ జే అంటే మామూలుగా ఏంటి జే అంటే జే వచ్చి 10 కదా, +3 చేస్తే ఎంత వస్తుంది 13. అండ్ అలానే డికి +3 చేస్తే 7. క్యూకి చేస్తే చెప్పండి, క్యూకి చేస్తే ఏమొస్తుంది NOP. ఎన్ వచ్చి మనకు 14, 15, 16, 17. 17 +3 చేస్తే 20. ఇక్కడ మనకు ఇక్కడ క్వశ్చన్లో రాంగ్ ఇచ్చారండి. ఇక్కడ చూడండి BS, ఇది NG కాదు. ఇక్కడ మీరు చూసుకోండి, ఇక్కడ సేమ్ NGనే అనుకుంటే ఇక్కడ మనకి ఇక్కడ 14 రావాలి. 14 + 3 ఇక్కడ యాక్చువల్లీ ఇది రివర్స్ వచ్చి ఉంటుంది చూడండి. 17 ఇక్కడ +3 చేస్తే 17 రావాలి, ఇక్కడ +3 చేస్తే 10 రావాలి. ఇది ఉల్టా ఇచ్చిండారు, ఒకసారి అయితే చూసుకోండి. ఇది క్వశ్చన్ కొద్దిగా మిస్టేక్ ఉంది, రెక్టిఫై చేసుకోండి. ఇప్పుడు మనకు అన్ని ఆల్ఫాబెట్స్కి +3 చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. వాట్ విల్ కమ్ ఇన్ ది ప్లేస్ ఆఫ్ ది క్వశ్చన్ మార్క్ ఇన్ ది గివెన్ ఈక్వేషన్ ఇఫ్ డివిజన్ into
ఆర్ ఇంటర్చేంజ్డ్ అండ్ ప్లస్ అండ్ మైనస్ ఆర్ ఇంటర్చేంజ్డ్. ఈ క్వశ్చన్ ఏంటి అసలు మనకు డివిజన్ ప్లేస్లో ఇంటూ పెట్టాలి అండ్ అలానే ప్లస్ ప్లేస్లో మైనస్ పెట్టాలి. మనకు క్వశ్చన్ మార్క్ అంటే రిజల్ట్ అనేది ఆన్సర్ ఏంటి అనేసి మనము చెప్పాలి. ఇప్పుడు చూడండి 50 ఇక్కడ రాసుకున్నాం. ఇక్కడ మైనస్ ప్లేస్లో ప్లస్ అంట. 9 అలానే రాసుకుంటాం. డివిజన్ ప్లేస్లో మనకి ఏమి ఉండాలి ఇంటూ అంట. ఇంటూ 1 ప్లస్ ప్లేస్లో మైనస్ 63 ఇంటూ ప్లేస్లో మనకి ఏం రావాలి డివిజన్ 7. మనకేంటి 7 9s కదా. ఇక్కడ చూడండి ఇది 9 ఇంటూ చేస్తే ఇది 9, ఇది 59. 50 ప్లస్ 9 59. 59 మైనస్ 9 ఎంత మనకు 50 ఆన్సర్. నెక్స్ట్ select the Venn diagram that best illustrates the relationship among the following classes. ఫీమేల్ కార్డియాలజిస్ట్ ఇంజనీర్. మనకు బెస్ట్ రిలేషన్షిప్ ఏంటి? ఇది వచ్చి ఫీమేల్ అనేవాళ్ళు కార్డియాలజిస్ట్ అవ్వచ్చు అండ్ అలానే ఇంజనీరు అవ్వచ్చు. మిగతా ఏది కాదు. కాబట్టి ఆప్షన్ 1 అనేది కరెక్ట్. నెక్స్ట్ ఇక చూడండి ఆల్ వైర్స్ ఆర్ కేబుల్స్ అంట. చూడండి ఆల్ వైర్స్ ఆర్ రోప్స్ అంట. ఆల్ వైర్స్ ఆర్ చూడండి ఇది రోప్స్ అంట. నెక్స్ట్ సమ్ రోప్స్ ఆర్ స్టీల్స్. సమ్ రోప్స్ అనేది స్టీల్స్ అంట. ఇక చూడండి కంక్లూజన్ ఏమి ఇచ్చారు? సమ్ స్టీల్స్ ఆర్ వైర్స్. స్టీల్స్ వైర్కి రిలేషన్షిప్ ఉందా? లేదు. కాబట్టి కంక్లూజన్ అనేది రాంగ్. సమ్ రోప్స్ ఆర్ కేబుల్స్. ఈ రోప్స్ కేబుల్స్ అవుతాయా? ఇక చూడండి రోప్స్కి కేబుల్స్కి రిలేషన్షిప్ ఉందా అని ఉండాలి. కాబట్టి కంక్లూజన్ 2 అనేది మనకు ఆన్సర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.